గొర్రెల కాపర్ మృతికి సంబంధించి నేనే చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాతనే అతన్ని మార్చారన్నది. ఆ విషయంలో అతను తప్పు చేశాడు. సాక్ష్యాలు యాక్సిడెంట్ అయితే కావాలని చేసింది కాదు, కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్ కేసు ఉంటది. ఇంకోటి బెయిల్ కూడా వెంటనే వస్తుంది. యాక్సిడెంట్ లో అదేమి యావజ్జీవ కారాగార శిక్షలు పడే కేసులు కాదు, అంటే కావాలని చేసిన కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది. అందులో 19 ఏళ్ల కుర్రోడు కాబట్టి. కానీ ఈయన పుత్రోత్సాహం అతిగా పోయి దాంట్లో తప్పు చేశాడు, అంతవరకు ఇది. కానీ తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటి, అక్కడ సాధారణంగా యాక్సిడెంట్ లో అప్పుడు ఏం చూస్తాం, మొన్న ఒక అతను నేను ఇక్కడ పేపర్ తీసుకోవడానికి వెళ్ళి అతను 2 రోజులు పడి సెలవు పెట్టున్నది షాపు. ఏంటని అడిగితే వాళ్ళ అతన్ని ఎవరినో యాక్సిడెంట్లో చచ్చిపోయారు, 5 లక్షలు ఇస్తామని వాళ్ళు 10 లక్షలు కావాలని వీళ్ళు సెటిల్ చేసుకున్నారు, కేసు లేదు. అక్కడ యాక్సిడెంట్ కేసుల్లో జరిగేది ఏంటంటే కోర్టుల చుట్టూ తిరిగితే ఎవరికి న్యాయం లేదు. యాక్సిడెంట్లో శిక్షలు ఉన్నాయి చట్ట ప్రకారం, కానీ ఎక్కువగా మేనేజే జరుగుతాయి. ఇప్పుడు ఇందులో కూడా తాజాగా బయటకు వచ్చిన లెక్క ఏంటంటే వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఒకళ్ళు ఎవరో కానీ స్టాంప్ పేపర్ల మీద సంతకంతో సహా అయిపోయింది. ₹1,50,000 క్యాష్ తీసుకుని ఇంకొక 8.5 మొత్తం 10 లక్షలకి సెటిల్మెంట్ అయింది. కానీ ఇక్కడ వీళ్ళు దాన్ని ఇరికించాలనుకున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళని బెదరేసి మీరు అట్ట కాంప్రమైజ్ అవుతారని చెప్పేసి కేసు పెట్టించారు. ఇది జరిగింది. కేసు పెడతారు, ఫస్ట్ కేసు పెట్టాకే సెటిల్మెంట్